ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. పూర్వం రోజుల్లో ప్రతి ఇంట్లో సాంబ్రాణి పొగ వేసుకోవటం అనేది ఒక ఆచారంగా ఉండేది. ఆ రోజుల్లో అందరూ కుంపట్లో వంటలు కానీ, పొయ్యిలో పుల్లలతో వంటలు కానీ చేసేవారు. అందరి ఇళ్లల్లో కాస్త బొగ్గులు కానీ, ఆ నొప్పులు కానీ ఉండేవి. కాస్త ప్లేట్లో ఆ బొగ్గుల్ని నొప్పుల్ని కాస్త తీసుకుని దానిపైన ఇంత సాంబ్రాణి పొగ అట్లా చల్లేసేసి ఆ సాంబ్రాణి పొగని అన్ని గదుల్లో కాస్త తిప్పేవారు. ఆ పొగ గదులన్నీ పట్టేటట్టు చేసేవారు. మరి ఆ రోజుల్లో వైరస్ బ్యాక్టీరియా క్రిములు చంపటానికి మరి ఇప్పుడు సాగా రకరకాల స్ప్రేలు ఏమీ లేవు కదా, కెమికల్ కాంపౌండ్స్ ఏమీ లేవు కదా. మరి ఆ రోజుల్లో సాంబ్రాణి పొగే వైరస్ బ్యాక్టీరియాలను చంపటానికి, మరి ఇంట్లో ఉండే కెమికల్ పొల్యూషన్ని, విషవాయువుల్ని ఏమన్నా శుద్ధి చేయటానికి సాంబ్రాణి పొగ అద్భుతంగా ఉపయోగపడేది. మీలో చాలామందికి తెలుసు, ఇంట్లో గనక పిల్లలు ఉన్నప్పుడు చంటి పిల్లలు కంపల్సరీ ఆ గదుల్లో సాంబ్రాణి పొగేస్తుంటారు. ఎందుకు వేస్తారో తెలియదు కానీ మనమైతే చూస్తున్నాం, వాడకంలో ఇప్పుడు వరకు కూడా ఉంది. ఈ రోజుల్లో అందరికీ గ్యాస్ పొయ్యిలు రావటం వల్ల, పుల్లల పొయ్యిలు, బొగ్గులు, కుంపట్లు లేనందువల్ల ఇక నొప్పులు లేవు, సాంబ్రాణి పొగ వేయటమే పోయింది ఈ రోజుల్లో. మరి చంటి పిల్లలకు తప్పనిసరిగా వేసేవారు. కొంతమంది జుట్టుకు కూడా సాంబ్రాణి పొగ, స్నానం చేసి వచ్చాక సాంబ్రాణి పొగ జుట్టుకు పెడుతుంటారు. వీటి వెనక సైంటిఫిక్గా ఏం ఫలితాలు ఉన్నాయి సాంబ్రాణి పొగ వేసుకోవటం వల్ల ఈరోజు స్పష్టంగా చెప్పుకోబోతున్నాం. అలాగే మరి సాంబ్రాణి పొగ మరి సిటీల్లో ఉండేవారు ఉపయోగించుకుంటే ఈ రోజుల్లో వైరస్ బ్యాక్టీరియా క్రిముల నుంచి మనకంత రక్షణ కలుగుతుందో కూడా మీకు సైంటిఫిక్గా ఒకసారి అవగాహన కలిగించుకోబోతున్నాం ఈ రోజున. ముందుగా సాంబ్రాణి అనేది అసలు ఎలా తయారవుతుంది అనేది చూసుకుంటే స్టిరాక్స్ అనే చెట్టు నుంచి వస్తుంది. ఇప్పుడు తుమ్మ చెట్టు నుంచి వచ్చే బంక, తుంబంక అంటాం కదా మనం. అలాగే స్టిరాక్స్ అనే ప్లాంట్ నుంచి కలెక్ట్ అయిన బంకని తీస్తారు. ఆ బంకని ప్యూరిఫై చేసేసి 7-8 నెలల పాటు అలాగే అట్టి పెట్టేస్తారు. 7-8 నెలలు నిలవ ఉండేసరికి ఆ బంక ఈ సాంబ్రాణిగా మారుతుందన్నమాట. మనకి మార్కెట్లో దొరికే సాంబ్రాణి ఇలా తయారవుతుందన్నమాట. ఈ సాంబ్రాణికి ఒక స్పెషల్ వాసన ఉంటుంది, దేనికి అది ఉండదు. మరి ఆ స్పెషల్ వాసన రావడానికి కారణం ఏంటంటే ఈ సాంబ్రాణిలో ఉండే సినమేట్ అనే కెమికల్ కాంపౌండ్ వల్ల దీనికి ఆ స్పెషల్ వాసన అనేది వస్తున్నది అని సైంటిఫిక్గా ఉందన్నమాట. మెయిన్గా సాంబ్రాణి తీసుకువెళ్ళి నొప్పుల మీద వేసినప్పుడు అది నొప్పుల్లో మండి పొగను వెదజల్లుతుంది. ఆ పొగంతా మన గదుల్లో గనక వ్యాపించినప్పుడు స్పెషల్గా ఏం బెనిఫిట్ వస్తుందని చూస్తే ఈ సాంబ్రాణి నొప్పుల మీద మండినప్పుడు బెంజోయిక్ యాసిడ్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఆ పొగలో ఈ బెంజోయిక్ యాసిడ్ ఆ గదులంతా వ్యాపించేసేసరికి ఆ గాలిలో ఉండే బ్యాక్టీరియాలు, వైరస్లు శుభ్రంగా చచ్చిపోతాయి. అందుకని సాంబ్రాణి పొగ క్రిమిసంహారక శక్తిని కలిగి ఉంటుంది. మరి పూర్వం రోజుల్లో చంటి పిల్లలు ఉన్న గదుల్లోనూ, అలాగే ఇన్ఫెక్షన్తో లేకపోతే అనారోగ్యంతో బాధపడే వాళ్ళ గదుల్లోనూ అంటువ్యాధులు, ఇతర ఇన్ఫెక్షన్ కారణమైన క్రిములు ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ సోకిన వారికి కాస్త ఆ గదుల్లో సాంబ్రాణి పొగ వేసేవారండి. మరి దానికి కారణం ఏంటంటే ఇప్పుడు చంటి పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు అందరం ఇంట్లో చాలామంది ఉంటాం, బయటికి వెళ్ళి వస్తుంటాం, రకరకాల క్రిములు మనలో వస్తుంటాయి. మన నుంచి పిల్లలకి వెళితే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. మరి ఆ రోజుల్లో చిల్డ్రన్ స్పెషలిస్టులు లేరు కదా, అందుకని పిల్లలకి ఇన్ఫెక్షన్స్ రాకుండా రక్షించటానికి 2 పూట్ల స్నానం చేసిన తర్వాత ఆ పిల్లలకి గదిలో సాంబ్రాణి పొగ వేసేవారు. ఈ సాంబ్రాణి పొగ వేయటం వల్ల ఏమవుతుంది, ఆ పిల్లలు ఉండే గదుల్లో బ్యాక్టీరియాలు, వైరస్ రేమున్నా శుభ్రంగా చచ్చిపోతాయి. దాని యొక్క ప్రభావం కొన్ని గంటల సేపు ఆ గదికి ఉంటుందన్నమాట. సాంబ్రాణి వేసిన వాసన చూడండి, ఆ గదికి పట్టేస్తుంది. చాలా స్పెషల్ వాసన మరియు క్రిమి సంహారక శక్తి. ఇది మెయిన్గా సాంబ్రాణి పొగ వల్ల కలిగే మొట్టమొదటి అతి ముఖ్యమైన ప్రయోజనం. మరి ఈ రోజుల్లో గాలిలో అనేక విషవాయువులు ఉంటున్నాయి, అనేక కెమికల్ పొల్యూషన్స్ లాగా మరి గాలిలో కలిసి వస్తున్నాయి. మరి వైరస్ బ్యాక్టీరియా క్రిములు ఎక్కువ ఉంటున్నాయి, మనలో ఇమ్యూనిటీ తక్కువ ఉంది. అందుకని ఈ రోజుల్లో కూడా చక్కగా సాంబ్రాణి పొగ వేసుకోవటానికి మట్టి పిడతలు, హ్యాండిల్స్ కానీ ఇట్లా ఉండే అమ్ముతున్నారు. కొన్ని స్పెషల్గా చాలా చోట్ల ఉంటాయి. చక్కగా బొగ్గులు ఇంట్లో అన్ని పెట్టుకుని దాని మీద ఇంత కిరోసిన్ ఏదైనా ఇట్లా వేసేసామంటే చక్కగా 5 నిమిషాల్లో బొగ్గులు మండుతాయి. చక్కగా అందులో ఇంత పొగ వేసుకుని ఇట్లా పెట్టుకుంటే చాలు. ఇప్పుడు కొన్ని రకాల ఎలక్ట్రిక్ కూడా వచ్చినాయని మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. అందులో సాంబ్రాణి పొగ వేసేస్తే శుభ్రంగా సాంబ్రాణి పొగ ఇల్లంతా పట్టేస్తుంది. ఇలాంటి బెనిఫిట్ సాంబ్రాణి పొగ ద్వారా ఈ రోజుల్లో వైరస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అప్పుడు ఇన్ఫ్లుయెంజా వైరస్ N3 N2
వైరస్ ఇట్లా ఉన్నప్పుడు, కోవిడ్ వైరస్ క్రిములు ఉన్నప్పుడు కూడా మరి ఇంకొకరికి వ్యాపించకుండా ఉండాలంటే సాంబ్రాణి పొగ ఇట్లాంటి వేసుకోవటం చాలా చాలా మంచిదన్నమాట. ఈ సాంబ్రాణి పొగలో ఉండే సినామిక్ యాసిడ్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దీన్ని పెర్ఫ్యూమ్స్లో వాడతారనమాట. అందుకని కొన్ని రకాల పెర్ఫ్యూమ్స్ కానీ సాంబ్రాణి పొగ పీల్చినప్పుడు మనకి రిలాక్సేషన్ కలిగినట్టు ఉంది, హాయిగా ఫీలింగ్ వస్తుంది. దానికి సినామిక్ యాసిడే ప్రధాన కారణమని సైంటిఫిక్గా ఉందన్నమాట. అతి ముఖ్యమైన ప్రయోజనం ఇంకోటి ఉంది. సాంబ్రాణి పొగ తలస్నానం చేసి వచ్చిన తర్వాత జుట్టుకి చాలా మంది సాంబ్రాణి పొగ పెట్టుకోవటం మన సినిమాల్లో చూస్తుంటాం. మన పూర్వం రోజుల్లో కూడా చాలా మంది అట్లా పెట్టుకునేవారు. చిన్నపిల్లలు కూడా అట్లా పెడతారు జుట్టుకు. బాగా ఏం చేస్తుందంటే ఇది తలలో ఉండే తేమ ఏదైతే ఉంటుందో ఆ తేమలోకి గాలిలో ఉండే బ్యాక్టీరియా, ఫంగస్, క్రిములు ఎక్కువ చేరుతుంటాయి. అలా తడి ఆరకుండా ఉండేసరికి కూడా అవి ఇన్ఫెక్షన్ కలిగిస్తుంటాయి. ఈ తలస్నానం చేసి వచ్చిన తర్వాత జుట్టుకి ఈ సాంబ్రాణి పొగట్లా పెట్టేసరికి తలలో ఉండే తేమను త్వరగా ఆరేటట్టు చేసి ఎక్సెస్ మాయిశ్చర్ని రిమూవ్ చేసేయటానికి సాంబ్రాణి పొగ అద్భుతంగా ఉపయోగపడుతుందట. మరియు ఆ తలలో జుట్టులో భాగాల్లో పేరుకునే క్రిములు కూడా చంపేయటానికి సాంబ్రాణి పొగ బాగా ఉపయోగపడుతుంది. తలలో దురదలు తగ్గించడానికి, ఇన్ఫెక్షన్స్ రాకుండా చేయటానికి, చర్మం మీద గాలి ద్వారా వెళ్ళిన బ్యాక్టీరియా, వైరస్లను చంపడానికి కూడా సాంబ్రాణి పొగ ఉపయోగపడుతుంది. గాలిలో ఉన్న వాటినే కాదు, ఒంటికి మరియు తలలో ఉన్న వాటిని కూడా బాహ్యంగా క్లీన్ చేయడానికి ఈ రకంగా ఉపయోగపడుతుంది. మరి ఇలాంటి సాంబ్రాణి పొగను పీల్చినప్పుడు కాస్త అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్లో ఇన్ఫ్లమేషన్స్ ఉన్నా, సోర్ థ్రోట్ లాంటివి ఉన్నా, ఇలాంటి వాళ్ళు కూడా పొగ పీల్చినప్పుడు త్వరగా ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి ఇందులో ఉండే ఫైటోకెమికల్స్ మెయిన్ కారణం అని కూడా సైంటిఫిక్గా నిరూపించడం జరిగింది. 2016 సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ పుత్రా మలేషియా దేశం వారు సాంబ్రాణి వల్ల అందులో ఉండే బెంజోయిక్ యాసిడ్ వైరస్, బ్యాక్టీరియా, క్రిములు చంపడానికి, తలకి, జుట్టుకి ఇన్ని రకాల బెనిఫిట్స్ ఇస్తున్నాయని వారు తెలియచేయడం జరిగింది. మన ఆచారాల్లో మన పెద్దలు నేర్పిన సాంబ్రాణి పొగని మళ్ళీ ఇళ్లల్లో ఈ రోజుల్లో తప్పనిసరిగా వాడుకుంటే, చంటి పిల్లలను ఇంట్లో తప్పనిసరిగా వేస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.